ఓం శాంతి. ఈరోజు మురళి 27/8/2026 27/8/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ విశాలమైన పాత ప్రపంచం వినాశం కానున్నది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. కావున కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రులుగా కండి. బాబా ఏమంటున్నారు? పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలంటే మీరు పవిత్రంగా కావాలి. కొత్త ప్రపంచం, పవిత్ర ప్రపంచం, పావన ప్రపంచం. ఇప్పుడు ఈ విశాలమైన పాత ప్రపంచం వినాశమయ్యేది. ప్రశ్న: పరమాత్మ గురించి మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఏ అద్భుతమైన విషయం గురించి పిల్లలైన మీకు తెలుసు? పరమాత్మ గురించి తెలుసుకోలేరు. ఏ అద్భుతమైన విషయం గురించి మీకు తెలుసు? జవాబు: ఏ విధంగా ఆత్మ జ్యోతిర్బిందువో అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు. ఈ అద్భుతమైన విషయాలు మనుష్యుల బుద్ధి పరిధికి అతీతమైనవి. బాబా ఏమంటున్నారు? బాబా ఏ విధంగా జ్యోతిస్వరూపము, మనమాత్మలం కూడా అదే విధంగా జ్యోతిస్వరూపులైనాము అనేది ఈ అద్భుతమైన విషయాలు మనుష్య బుద్ధికి అతీతమైనవి. వాళ్ళ బుద్ధి యొక్క పరిధే అక్కడి వరకు వెళ్ళదు. కొందరు పిల్లలు కూడా ఈ విషయంలో తికమక పడతారు. పరమాత్మ జ్యోతిస్వరూపుడు అనే విషయంలో తికమక పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, కండ్లకు కనిపించే దేహదారులు ఎవ్వరూ భగవంతుడు కావడానికి వీల్లేదు. ఏ ధర్మస్థాపకులు ధర్మస్థాపన కార్యం చేస్తారు? ఇంకా ఏ మనుష్య మాత్రులు భగవంతుడు కావడానికి వీల్లేదు. నిరాకార జ్యోతిస్వరూపుడు మాత్రమే భగవంతుడు. ఇది అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి తికమక పడాల్సిన పని లేదు. దేవుడు ఒక్కడే అంటాం. ఆ దేవుడు ఒక్కడు ఎవరు? ఆయన కర్తవ్యాలేమి, ఆయన గుణాలేమి? ఇప్పుడు ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఛాన్సలర్ ఉంటారు, ప్రిన్సిపాల్ ఉంటారు. ఇవన్నీ అనేకంగా అడ్మినిస్ట్రేషన్లో కావాల్సినవి. ఆ విధంగా పరమాత్మ అంటే ఎవరు, దేవాత్మలు అంటే ఎవరు, ధర్మాత్మలు అంటే ఎవరు, మహాత్ములు అంటే ఎవరు, పుణ్యాత్ములు అంటే ఎవరు, పాపాత్ములంటే ఎవరు అనేటువంటి డిఫరెన్షియేషన్ మనకి తెలిసి ఉండాలి. అదే బాబా అంటున్నారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు పరమాత్మ గురించి తికమక పడాల్సిన అవసరం లేదు. ఆయన నిరాకార జ్యోతిస్వరూపుడు. పరమాత్మ అంటేనే అజన్మ, అభోక్త, అశరీరి, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ 6 గుణాలు ఎవరిలో ఉన్నా వారిని పరమాత్మ అనొచ్చు, ఎవరిలోనూ లేవు. అందుకోసమే బాబా అంటున్నారు, నిరాకార జ్యోతిస్వరూపుడే భగవంతుడు. ఇందులో కన్ఫ్యూజ్ లేదు. ఎందుకు కన్ఫ్యూజు? నేను నిరాకారం, నా తండ్రి నిరాకారం. కన్ఫ్యూజ్ అయ్యాల్సిన అవసరం లేదు. చిన్న రూపంలో ఉంటారు. స్మృతి చేయలేకపోతే పెద్ద రూపంలో స్మృతి చేయండి. బాబా చిన్న రూపంలో ఉంటారు, మాకు గుర్తుండరు, లేదా జారిపోతుంది, స్మృతిలోకి రాదు అంటే పెద్ద రూపంలో లింగం ఉంది కదా, శాలిగ్రామాలు, లింగాలు ఉన్నాయి కదా, రకరకాల లింగాలు, జ్యోతిర్లింగాలు. కానీ తప్పకుండా స్మృతి ఎంతో చేయాలి. అని ఇంపార్టెంట్ ఏమిటి? స్మృతి చేయాలి. పాట: ఓ రాత్రి ప్రయాణించే యాత్రి కూడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. కావున పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చోవాలి. ఈ విధంగా ఇంకెక్కడా అర్థం చేయించబడదు. ఆత్మాభిమానులుగా కూర్చోండి అని సాధు సన్యాసులు ఎవ్వరూ అనరు. ఈ విషయాన్ని ఒక్క బాబాయే అర్థం చేయిస్తారు. ఇంకెవరికి ఇలా చెప్పడం సాధ్యం కాదు. ఈ యుక్తిని ఎవ్వరూ తెలియచేయలేరు. మీరు ఒక ఆత్మ అని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఒకసారి లాయర్గా, మరొకసారి డాక్టర్గా అవుతుంది. ఆత్మనే ఇప్పుడు పతితంగా అయింది.
మళ్ళీ పావనంగా అవుతుంది. ఆత్మలో జ్ఞాన ధారణ జరుగుతుంది. బాబా నిరాకారుడు, జ్ఞానసాగరుడు కావున తప్పకుండా వారొచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు పతిత పావనులు, మరి తప్పకుండా వచ్చి పావనంగా తయారు చేస్తారు. అతడు ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మ. మీ తండ్రినైన నేను ఉన్నతోన్నతుణ్ణి, జ్ఞాన సాగరుణ్ణి, నాకు నా శరీరం లేదు అని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానం అంతటినీ మీ ఆత్మ ధారణ చేస్తుంది. కావున మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానం ఉండకూడదు. వినేవారు మరియు వినిపించేవారు కూడా ఆత్మాభిమానులుగా ఉండే స్థానం ఇంకెక్కడా లేదు. అందరూ దేహంలో ఉండి వినిపిస్తారు, దేహంలో ఉండి వింటారు. దేహ భ్రాంతి నుంచి దూరమై బాబా వినిపిస్తారు. మనకు కూడా నియమం ఏమి అంటే దేహభ్రాంతి నుండి దూరమై స్వయంని ఆత్మాని తెలుసుకొని వినండి అనేది నియమం. ఇంకెక్కడా ఉండదు. బాబా నిరాకారుడు. వారొచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగిలిన మనుషులందరూ దేహాభిమానులే. లక్ష్మీనారాయణులు ఆత్మాభిమానులుగా ఉన్నారని అన్నా వారి దేహం పైన అభిమానం అయితే ఉంటుంది కదా. ఈ జ్ఞానమును ఒక్క పరంపిత పరమాత్మయే వచ్చి ఇస్తారు. ఆత్మ ధారణ చేయాల్సి ఉంటుంది. పతితం నుండి పావనంగా అయ్యే యుక్తిని ఆత్మకే తెలియచేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పతనమైపోయింది. మళ్ళీ దీనిని పైనికి తీసుకొచ్చేందుకు బాబా వస్తారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. పతనం అనగా వినాశనం, ఉన్నతి అనగా నిర్మాణం, స్థాపన మరియు వినాశము. దేని స్థాపన? కొత్త ప్రపంచ స్థాపన, స్వర్గ స్థాపన మరియు పాత నరకం యొక్క వినాశం. ఇంపార్టెంట్ ఇది. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశము చేసేందుకే బాబా వాళ్ళు వస్తారు. దేని స్థాపన అనేది అవసరం. డిస్ట్రక్షన్ మరియు కన్స్ట్రక్షన్, వినాశము మరియు స్థాపన. వినాశమైన తర్వాతనే స్థాపన జరుగుతుంది కదా. రెండు సైమల్టేనియస్గా జతలో జరగాలి. వినాశం ఒకవైపు జరుగుతుంది, స్థాపన ఒకవైపు జరుగుతుంది. కానీ వినాశం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళకి స్థాపన గురించి తెలీదు. కానీ స్థాపన చేస్తున్న వారికి వినాశం గురించిను తెలుసు, స్థాపన గురించిను తెలుసు. బాబా అంటున్నారు, కొత్త ప్రపంచ స్థాపన మరియు స్వర్గ స్థాపనతో డిస్ట్రక్షన్ మరియు కన్స్ట్రక్షన్, ఇది తప్పకుండా వినాశం కావాల్సిందే. వినాశానికి గుర్తు ఈ మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధము లేదా భారతదేశ వృత్తాంతాన్ని మహాభారత శాస్త్రంలో చూపిస్తారు. భారతంలో బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపననే చేస్తారు కదా. ఇది బేహద్ వినాశనం, బేహద్ స్థాపన. పిల్లల కోసం తండ్రియే కొత్తింటిని నిర్మిస్తారు. తప్పకుండా మళ్ళీ పాతదాన్ని వినాశం చేస్తారు. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారని మీరు భావిస్తారు. తమో ప్రధానం నుండి మళ్ళీ సతోప్రధానులుగా అయ్యేందుకు మనల్ని తయారు చేస్తున్నారు. వినాశం కోసం మహాభారత యుద్ధం చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు ఇది అదే సమయమని కూడా తెలుసు. మహాభారత సమయంలో ఉన్న నక్షత్ర మండలాలే ఇప్పుడు పరస్పరం కలిశాయని అంటారు. నక్షత్ర మండలాలు ఇప్పుడు పరస్పరం కలిశాయి అంటారు. అంటే గ్రహాలు కలిసినాయి అంటున్నారు. భారతదేశం యొక్క ఉన్నతి పతనం యొక్క కథ అద్భుతమైనది. ఇదే మెట్ల చిత్రంలో కూడా ఉంది. ఈ వాక్యంలో కల్పకల్పం అన్న పదం కూడా రాయాలి. ప్రారంభం నుండి చివరి వరకు మనుషులు మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. కంపల్సరీగా తెలుసు దీని గురించి మనకి. మనుషుల బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడింది. అంటే పతితంగా అయిపోయిన దాని కారణంగా రాతి బుద్ధిగా అయిపోయింది. రాతి బుద్ధిగా అయిపోయిన దాని కారణంగా గాడ్రేజ్ తాళం వేసేస్తున్నారు. ఈ విషయాలను మనుషులు తెలుసుకోవాలి. పాత్రను అభినయించేందుకు ఆత్మలు అక్కడ శరీరాన్ని ధారణ చేస్తాయి. కావున డ్రామా ఆది మధ్యాంతాలను రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన నటులను మొదలైన వారిని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి
ఎవరో మొత్తం డ్రామా అంతటి గురించి ఆది నుండి అంతిమం వరకు తెలుసు. మనకి సృష్టి చక్రం యొక్క డ్రామా గురించి తెలుసు కదా. ప్రారంభంలో ఎవరు వస్తారు, తర్వాత ఇది ఎట్లా మధ్యలో దేహభ్రాంతిలోకి వచ్చి మళ్ళీ మధ్యలో అనేక ధర్మస్థాపకులు ఎవరు వస్తారు, అంతిమంలో బాబా వచ్చి మనల్ని ఎలా చేస్తున్నారు, మొత్తం సృష్టి చక్ర రహస్యాలన్నీ బాబా వచ్చి మనకు చెప్పారు. రచన యొక్క ఆది మధ్యాంత గురించి చెప్తారు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. దైహికమైన జ్ఞానాన్ని ఫిలాసఫీ అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పిల్లల బుద్ధిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 84 జన్మల నాటకం పూర్తి అయిపోయింది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కానీ సర్దుకున్నామా ఇంటికి వెళ్ళాలంటే? కానీ పతితులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళగలిగితే జపతపాదులు ఇవన్నీ ఎందుకు చేస్తారు? పవిత్రంగా అయ్యేందుకే. గంగా స్నానాలు ఇవన్నీ చేస్తారు. కానీ వాటి వల్ల ఎవరు పావనులుగా కాలేదు. కావుననే ఎవరు వాపస్ తిరిగి వెళ్ళలేరు. ఎన్నో అనేక రకరకాలైన మతాంతరాలు ఉన్నాయి. ఫలానా వ్యక్తి నిర్వాణధామానికి వెళ్ళాడు, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస ఎక్సెట్రా అనేక మందికి చెప్తారు. జ్యోతిలో కలిసిపోయింది అంటారు. కానీ ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఈ డ్రామానే ఆ విధంగా రచింపబడింది. ఒక్కసారి రావడం అంటూ జరిగితే ఆవాగమన చక్రంలో, చక్రవ్యూహంలో, అభిమానం లేకొచ్చే చక్రవ్యూహంలో చిక్కుకొని పోయినాం. ఇప్పుడు బాబా చెక్కుకపోయేది తెలిసింది కానీ బయటకు వచ్చేది తెలియలేదు. బాబా వచ్చి మనకి బయటకు వచ్చేది చెప్తున్నారు. ఒక్కసారిగా మనం అందరం వాపస్ ఇంటికి వెళ్తాం. ఇదే బాబా అంటున్నారు. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉపస్థితమై ఉన్నారు. ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారంతా ఎక్కడ ఉన్నారు? జన్మలు తీసుకుంటూ కిందికి వచ్చారు. పైనుండి కృష్ణుడే కిందికి వచ్చినప్పుడు ఇంకా మిగతా ధర్మస్థాపకులు దేవాత్మలే కిందికి వచ్చినాము. ఇంకా ధర్మాత్మలు ఎందుకు రారు? జనన మరణ చక్రాల్లో రావాల్సిందే కదా. ఒక్క భగవంతుడు మాత్రమే జనన మరణాతీతులు. మనుష్య మాత్రులు అందరూ మినిమం ఒక జన్మ, ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువ అంటే తక్కువ ఒక జన్మ తీసుకుంటారు. దోమ కూడా జన్మిస్తుంది, మరణిస్తుంది. దానివల్ల లాభం ఏముంది? అందుకే బాబా అంటున్నారు, కల్పపూర్వం కూడా తమోప్రధానము నుండి సతోప్రధానులుగా అయ్యారు. బాబాయే వచ్చి స్థాపన వినాశం చేయిస్తారు. ఈ జ్ఞానం రాజాది రాజులుగా తయారు చేస్తుంది. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తానని ఈ బేహద్దు తండ్రి చెప్తున్నారు. కృష్ణుడు స్థాపన చెయ్యడు, రచయిత ఒక్క తండ్రియే. సృష్టి పతితంగా ఉన్నప్పుడు అంతా నన్నే పిలుస్తారు అని స్వయంగా తండ్రియే వచ్చి చెప్తున్నారు. అలాగని నేను ఏదో కొత్త సృష్టిని రచిస్తానని కాదు, ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. అదంతా తప్పు. ఓ పతిత పావన రా అని మనుష్యులు పిలుస్తారు. మరి వారు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు కదా. స్వయంగా బాబాయే వచ్చి కృష్ణపురిని యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తారు. కృష్ణుడు రాగి ఆకుపైన సముద్రంలో తేలుతూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇది సరైనదే. కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట కృష్ణుడే వస్తాడు. అతడు సముద్రం నుండి రాడు, గర్భ మెహలు నుండి వస్తాడు. వేలుని నోట్లో పెట్టుకొని చాలా విశ్రాంతిగా గర్భ మెహల్లో ఉంటారు. సత్యుగంలో ఉండే పిల్లలంతా గర్భ మెహల్లోనే ఉంటారు. వారు భక్తిలో గర్భ మెహలుకి బదులుగా సాగరంలో ఆకుపైన కూర్చున్నట్లుగా చూపించారు సేఫ్టీగా. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. బాబా ఈ శాస్త్రాలన్నింటి సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ గర్భ జైల్లో ఉంటారు. కావుననే మమ్మల్ని బయటికి తీయండి, మేము ఇంకెప్పుడు పాపాలు చెయ్యము అంటారు. కానీ రావణుని ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. దేహభ్రాంతి వల్ల అనేక పాపాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. మీరు అర్ధకల్పం జైలు పక్షులుగా అయిపోయారు. దొంగలను జైలు పక్షులు అంటారు. బయటపడుతూ ఉంటారు, మళ్ళీ దొంగతనాలు చేస్తూనే ఉంటారు.
కావున మళ్ళీ జైల్లోకి వెళ్తారు. అందుకని వారిని జైలు పక్షులు అంటారు. జైలు పక్షులు అంటే అర్థం ఏమంటే పాపాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ జైలుకి పోతూ ఉంటారు. పాపాలు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, జైలుకి పోతూ ఉంటారు. పదే పదే జైలుకి పోయే వాళ్ళని జైలు పక్షులు అంటారు. కావున మళ్ళీ జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకనే వారిని జైలు పక్షులు అంటారు. ఇది రావణ రాజ్యం అని బాబా అర్థం చేయించారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. అది రామరాజ్యం. అక్కడ గర్భ జైలు ఉండదు, స్థూలమైన జైలు ఉండదు. జైలు ఉండదు, పోస్ట్ ఆఫీస్ ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, హాస్పిటల్ ఉండదు, లాయర్లు ఉండరు, కోర్టు కచేరీలు ఉండవు, ఏవి ఉండవు. ఈ ప్రపంచంలో ఏమేమి కనిపిస్తానో అవన్నీ ఏంటి ఉండవాడ. అదే ఒక అద్భుతమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో 7 అద్భుతాలు ఉంటే మొత్తం ప్రపంచంలో 7 అద్భుతాలు ఉండేది. కానీ స్వర్గం ప్రపంచమే అద్భుతం. ప్రతి ఒక్కటి అద్భుతం, ప్రతి ఒక్కటి కళాత్మకంగా ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ డబల్ జైలు ఉంటుంది. ఇది కలియుగ అంతిమం కదా. ఎంతోమంది మనుషులు జైల్లోనే ఉంటారు. స్థూలమైన జైలు కూడా అక్కడ ఉండదు. గర్భ జైలు కూడా జైలే కదా. పిల్లలైన మీరు కొత్త ప్రపంచ నిర్మాణం చేస్తున్నారని బాబా అర్థం చేస్తున్నారు. ఉన్నతి మరియు పతనం ప్రతి కల్పము జరుగుతూనే ఉంటుంది. ప్రపంచమే ఉన్నతి అవుతుంది మరియు పతనం అవుతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర భారతదేశానిది. ఆత్మ మరియు పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారని కూడా అంటారు. మరి దానికి లెక్క కావాలి కదా. ఏ ఆత్మలు చాలా కాలం నుండి దూరంగా ఉన్నాయి? మొట్టమొదట పాత్రను అభినయించేందుకు దేవీ దేవత ధర్మానికి చెందిన ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఆ దేవతలు లేరు. ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్ళిన వారి చిత్రాలు వారికి గుర్తుగా మిగిలాయి. రాజ్యం అయితే సమాప్తమైపోయింది, స్వర్గం సమాప్తమైపోయింది, మళ్ళీ నరకం వస్తుంది. ఆ తర్వాత నరకం సమాప్తమై స్వర్గం వస్తుంది. కావున కొత్త ప్రపంచ స్థాపన మరియు నరకం యొక్క వినాశము జరుగుతుంది. స్థాపన కోసం పిల్లలు కావాలి కదా. అందులో ఉండేది మీరే. మొట్టమొదట మీరు దైవీ గుణాలు కలిగిన దేవతలుగా అవ్వాల్సి ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మనుషులే అశుద్ధంగా అయ్యారు. భగవాన్ వాచ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. ఇది మృత్యులోకం. మృత్యులోకంలో మీది అంతిమ జన్మ. ఇందులో పవిత్రంగా అవ్వాలి. ఇది బాగా అర్థం చేయించాలి. ఈ మృత్యులోకంలోని అంతిమ జన్మలో మనం పవిత్రంగా ఉంటాం. ఈ వికారాలపైన విజయాన్ని పొందడం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారని మీకు తెలుసు. ఈ విషయాలను పిల్లలు విని పాత ప్రపంచ వినాశం ముందుంది అని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇదే ఆ మహాభారత యుద్ధం. కామం మహాశత్రువు. కావున ప్రతిజ్ఞ చేయండి. ఇప్పుడు మేము పవిత్రంగా అవుతున్నాం అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవుతుంది. ఇది తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. పాతది కొత్తది కావాల్సిందే, కొత్తది పాతది కావాల్సిందే. ఇది సృష్టి ధర్మం. పవిత్రంగా అవ్వాల్సిందే. వినాశం జరగాల్సి ఉంది. ఎన్నో హాహాకారాలు జరుగుతాయి ప్రపంచంలో. చాలా కఠినమైన మృత్యు ఉంటుంది. చూసారా, అది ఇంపార్టెంట్. గాజా దేశంలో ఎంత కఠినమైన మృత్యువు బాబా. చిన్న చిన్న పిల్లలకు కూడా హాస్పిటల్లో జాగా లేక అట్లట్లే కింద బండేసి ఎవరు చూడక శరీరాలు వదిలినారు. చాలా కఠినమైన మృత్యు ఉంటుంది. మీరు దాన్ని చూడలేరు కూడా. ఎవరికైనా ఆపరేషన్ జరిగేటప్పుడు బలహీనులు అక్కడ ఉండలేరు, కింద పడిపోతారు, మూర్ఛ వస్తుంది. కావున డాక్టర్లు వారి పరివారాన్ని లోపలికి రానివ్వరు. అలాగే ఇది ఎంత పెద్ద ఆపరేషన్, సృష్టి ఆపరేషన్. బా, ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. ఇది అశుద్ధ ప్రపంచం, ముళ్ళ అడవి. సత్యుగాన్ని పూల తోట అంటారు. దేవతలు చైతన్య పుష్పాలు కదా. స్వర్గంలో పూల తోట ఉంటుందని మనుషులు భావిస్తారు. వారు ఏదైతే వింటారో అదే చెప్తూ ఉంటారు. గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అని సత్యుగాన్ని అంటారు.
కాబట్టి వారికి ధ్యానంలో కూడా అదే కనిపిస్తుంది. అలా నాకు పుష్పాన్ని ఇచ్చారు అని అంటారు. ఖుదా యొక్క బగీచా లేదా భగవంతుని పూల తోట అని అంటారు. భక్తి మార్గంలో సాక్షాత్కారాలను పొందేందుకు భక్తి చేస్తారు. సాక్షాత్కారం జరిగితే మరి అతడు సర్వవ్యాపి కదా అని అంటారు. ఏదైతే గడిచిందో అది మళ్ళీ పునరావృత్తి అయి తీరుతుంది. పిల్లలు ఏ వస్త్రాలతో ఎలా వచ్చారో అవే వస్త్రాలతో మళ్ళీ కల్పం తర్వాత కూడా వస్తారు. డ్రామాను కొందరు బాగా అర్థం చేసుకుంటారు. బాబా వద్దకు ఎవరైనా వస్తే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా ప్రశ్నిస్తారు. అవును బాబా, మిమ్మల్ని కల్పపూర్వం కూడా కలుసుకున్నాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అంటారు. మరి మీరు ఏ పదవిని పొందారు అని బాబా ప్రశ్నిస్తారు. బాబా బాబా మమ్మ అని పిలిచినప్పుడు మరి తప్పకుండా వారి వంశంలోకి వస్తాం కదా, ఖచ్చితంగా వస్తాం. అమ్మ నాన్న అంటే పిల్లలు వాళ్ళ జతలో రామా, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా అడిగితే కల్పపూర్వం కూడా వచ్చామని చెప్తాం. బాబా అంటున్నారు, అవును బాబా, మిమ్మల్ని మేము కల్పపూర్వం కూడా తెలుసుకున్నాం. మామా బాబా అన్నామంటే మేము తప్పకుండా వస్తాం. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఇది బాబా ఇప్పుడు చెప్తున్నారు. ఇది అవసరమైనది. మనం ఉన్నత పదవిని ఎలా పొందాలి అనే దానికి తాపత్రయపడాలి మరియు దానికై పురుషార్థం చేయాలి. బాబా అంటున్నారు, ఉన్నత పదవిని పొందేందుకు మీరు పురుషార్థం చేయాలి. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. తప్పకుండా యుద్ధం కూడా జరుగుతుంది. నరకం వినాశం జరగాల్సిందే. మీ వద్ద చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలు ఉన్నాయి. 2 గోళాలతో ఉన్న కృష్ణుని చిత్రం కూడా ముద్రించాలి. ఒకటి కలియుగం, రెండవది సత్యుగం. ఇందులో చాలా స్పష్టంగా ఉంది. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కావున కాలు నరకం వైపు, ముఖము దగ్గర స్వర్గం ఉంది. ఇది చాలా ఖచ్చితమైన విషయం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. కావున మీరు ఇంటినే స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే బేహద్ వైరాగ్యము అంటారు. పాత ప్రపంచాన్ని వదిలి మనం బాబా వద్దకు వెళ్తాం. స్మృతి యాత్ర ద్వారానే అక్కడికి వెళ్తాం. ముఖ్యమైనది స్మృతి విషయం. అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఈ విధంగా తయారవుతారు. ఇది అవ్యభిచారి స్మృతి. దీనిని అర్థసహితంగా తెలియచేస్తారు. శివబాబా కూడా బిందువేనని మీకు తెలుసు. స్వయాన్ని బిందువైన ఆత్మగా భావించాలి. అలాగే తండ్రిని కూడా బిందువుగా భావించాలి. ఇది కొత్త విషయం కాబట్టి మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి. అచ్చా, బిందువు చిన్నగా అనిపిస్తే మరి ఇల్లైతే పెద్దగా ఉంది కదా పరంధామం. కావున ఇంటిని స్మృతి చేయండి. బాబా కూడా అక్కడే ఉంటారు. తండ్రి ఎక్కడ ఉంటారో అక్కడ మేము అందరూ వెళ్తాం. బిందువు గుర్తుకు రాకపోతే కనీసం ఇల్లైనా గుర్తుపెట్టుకోండి. అది శాంతిధామం. మళ్ళీ ఇక్కడ సుఖధామం ఉంటుంది. ఇప్పుడు ఇది దుఃఖధామం. మనము నంబర్వార్ పురుషార్థానుసారంగా మీరు చదువుతున్నారు. మళ్ళీ సుఖధామంలోకి కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా వెళ్తారు. ఆ తండ్రికి మీరు పిల్లలు కాబట్టి మీకు తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. కల్పపూర్వము కూడా శివబాబా వచ్చారు, స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చారు. కానీ మర్చిపోయారు మీరు. బాబా వచ్చారు, ఇచ్చారు, కానీ మనం మర్చిపోయినాం. తీసుకుంటాం, మర్చిపోతాం. ఇప్పుడు మీకు ఇచ్చేందుకు నేను మళ్ళీ వచ్చానని బాబా చెప్తున్నారు. మీరు ఎన్నోసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. లెక్కలేనన్నిసార్లు వారసత్వాన్ని తీసుకున్నారు. అయినా ఇటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతున్నారు? మాయ తుఫాన్ల వల్ల ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కావుననే మాయ అటువైపుకి లాగుతూ ఉంటుంది, బాబా ఇటువైపుకి లాగుతూ ఉంటారు. నాటకాన్ని కూడా చూపిస్తారు.
జ్ఞానంలో విఘ్నాలు రావు, స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి. ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు మహారథులుగా కాండి అని బాబా చెప్తున్నారు. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు మంటలు అంటుకోవాల్సి ఉంది. ఇది ఇంపార్టెంట్. మంటలు అంటుకోవాల్సి ఉంది అని ఎన్నిసార్లు విన్నా కూడా మనకి దీనిపైన వైరాగ్యం రాదు. ఈ యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వహా కావాల్సి ఉంది. కావున మహావీరులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీరు అఖండమైన స్థిరమైన రాజ్యాన్ని పొందాలి. మీ బుద్ధియోగం ఈ విధంగా బాబాతో పాటు ఉన్నట్లయితే ఎన్ని తుఫాన్లు వచ్చినా మాయ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఇది మీ అంతిమ సమయంలోని స్థితికి గుర్తు. స్కూల్లో కూడా పరీక్షలు చివరిలో బదిలీ అవ్వాల్సిన సమయంలో జరుగుతాయి, అంతే కదా. ఫైనల్ ఎగ్జామ్స్ క్లాస్ మారేటప్పుడే కదా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మీ మాల కూడా చివరిలోనే తయారవుతుంది. పలానా వారు ఇలా అయ్యారు, పలానా వారు ఇలా అయ్యారు, వీరు దాసీగా అవుతారు, ఇలా మీకెన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ చివరిలో అప్పుడు ఏం చేయగలరు, అది ఇంపార్టెంట్. లాస్ట్లో తెలిస్తే ఏం చేస్తాము, ఇప్పుడంతా బాగా పురుషార్థం చేస్తే అప్పుడు లాస్ట్లో పదవిని పొందుతాం. శ్రీమతం పైన ఎందుకు నడవలేరు అని బాబా అంటారు, పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. కానీ ఇక అప్పుడు ఏం చేయలేరు. ఇలా ఎంతోమంది పశ్చాత్తాపడతారు. మనుషులు కూడా ఎవరినో ఒకరిని చంపి ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. అయ్యో ఎందుకు చంపితే నీ రోజుసేపు సైలెంట్గా నిండే బాగుండి, ఆ కోపాన్ని చల్లార్చుకుంటే ఊరికే నన్న చంపితేనే పశ్చాత్తాపడితే ఏం లాభం, వస్తారా మళ్ళా వాళ్ళు? కానీ హత్య అయితే జరిగిపోయింది కదా, ఏం చేయగలరు? కావున మీరు ఏ తప్పు చేయకండి, మీ పురుషార్థం చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయిస్తారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం, 84 జన్మల నాటకం ఇప్పుడు పూర్తి అవుతోంది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. కావున ఆత్మాభిమానులుగా ఉంటూ పావనంగా కావాలి. దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి. అంతిమం వరకు చేయాల్సిన ఏకైక పురుషార్థం ఇది. సెకండ్ పాయింట్, అర్థసహితంగా స్వయాన్ని బిందువైన ఆత్మగా భావిస్తూ బిందువైన తండ్రి అభివిచారి స్మృతిలో ఉండాలి. మహావీరులుగా అయ్యి మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి. మహావీరులుగా అయ్యి మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వరదానం, వ్యర్థం అనే లీకేజ్ని సమాప్తం చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి ఆత్మలుగా కండి. కమ్ ఖర్చా బాలనశి. సంగమ యుగంలో బాబ్దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ అన్ని ఖజానాలను వ్యర్థంగా పోకుండా రక్షించుకుంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారిగా అయిపోతారు. వ్యర్థము నుండి రక్షించుకోవడం అనగా సమర్థులుగా అవ్వడం. ఎక్కడైతే సమర్థులుగా ఉంటారో అక్కడ వ్యర్థంగా పోవడమే ఉండదు. శక్తిశాలిగా ఉన్నప్పుడు బలహీనం ఎందుకైతాము? కాలేం కదా. ఒకవేళ వ్యర్థమనే లీకేజ్ ఉంటే ఎంతైనా పురుషార్థం చేయండి, ఎంతైనా కష్టపడండి, కానీ శక్తిశాలిగా కాలేరు. ఫైనల్, ఇప్పుడు 100 రూపాయలు సంపాదించుకున్నాము, అమృతవేళ లేసినాము 100 రూపాయలు సంపాదించుకున్నాము, మురళి చదివినాము 100 రూపాయలు సంపాదించుకున్నాము, దినమంతా వాళ్ళట్లా వీళ్ళిట్లా అన్నామనుకో 500 ఖర్చు అయిపోయాయి. రాత్రికి ఏం మిగిలే? ఇంకా 300 అప్పే మిగిలే. అది బాబా అంటున్నారు. అంటే అర్థమేమి? శక్తిశాలిగా కాలేము. మనస్సు వ్యర్థ సంకల్పాలతో మనస్సు వీక్ అయిపోతుంది, శక్తిశాలిగా అవ్వదు. కావున లీకేజ్ని పరిశీలించుకొని దాన్ని సమాప్తం చేస్తే
వ్యర్థము నుండి అతీతంగా అయిపోతారు. అది ఇంపార్టెంట్. పరిశీలించుకొని ఎందుకు వస్తుంది నాకు ఈ వ్యర్థము, వేరే వాళ్ళ గురించి నాకు వ్యర్థం ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, రాకూడదు కదా, వాళ్ళ పాత్ర అది కదా అని ఎప్పుడైతే నన్ను నేను సంధాయించుకుంటానో, మార్చుకుంటానో, అప్పుడు వ్యర్థం రాదు. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండడం ఇదే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండడమే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వండి. పరమాత్మ జ్ఞానంలోని నవీనతనే పవిత్రత. నిప్పు దూది, అగ్గి దూది కలిసి ఉన్నా కానీ అగ్ని రగలకూడదు అని అంటారు. మీరు భాషణం ఇచ్చేటప్పుడు కూడా పవిత్రత లేకుండా యోగస్వరూపులుగా జ్ఞానస్వరూపులుగా అవ్వలేరు అని చెప్తారు కదా. మరి ఈ ఛాలెంజ్ ఇప్పుడు ప్రాక్టికల్గా తీసుకురండి. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్రత లేకుంటే యోగము కుదరదు, జ్ఞానంలో కూడా లోతుగా పోలేము అని చెప్తారు కదా. ఇప్పుడు మీ జీవితాన్ని ఆ విధంగా ప్రాక్టికల్ నిజ జీవితంలోకి తీసుకురండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. అందరికీ రక్షాబంధనం వస్తూ ఉంది కాబట్టి విశేషంగా రేపటి రోజున్నే రాఖీ పండుగ. అన్నా చెల్లెళ్ళ పవిత్ర సంబంధానికి గుర్తే రాఖీ పండుగ. సర్వ సంబంధాలు సర్వదా రక్షకుడు ఒక బాబానే కదా. కనుక విశేషంగా ఆ తండ్రి యొక్క రక్ష మనకు కావాలి అంటే ఆయన స్మృతియే మనకు రక్ష, గొడుగు నీడ. ఆయన స్మృతి ద్వారా శక్తి వస్తుంది. శక్తి ద్వారా వికర్మల నుండి వినాశమైపోతాయి, పాపకర్మల నుండి దూరం అయిపోతాం. అందుకే రాఖీ పండుగ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ పండుగ కాదు, పరమాత్ముడైన తండ్రి ఆత్మలకు కట్టే రాఖీ బ్రహ్మకుమారి అక్కయ్యలు ప్రతినిధులుగా ఉండి కడతారు. భగవంతుడు నిరాకారుడు కదా, ఆయన ఎలా కడతారు? అందుకై ఒకప్పుడు బ్రాహ్మణులు కట్టేవాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులలో అంత శక్తి లేదు కదా పాపం. అందుకోసమే బాబా వచ్చి బాబా పిల్లల ద్వారా అక్కయ్యల ద్వారా రాఖీ కట్టడం జరుగుతుంది. రాఖీ భగవంతుడు రక్ష అని, మనం చేసిన శ్రేష్ఠ కర్మలే మనల్ని కాపాడతాయని. తర్వాత తిలకం, ఆత్మస్మృతికి గుర్తుగా తిలకం పెడతాము. నేను ఇంత పెద్ద శరీరం కాదు, నేను ఒక చిన్న ఆత్మను అనే స్మృతికి గుర్తుగానే తిలకము. తర్వాత నోటిని తీపి చేయడం అంటే ఎప్పుడైతే ఆత్మాని తెలుసుకుంటానో అప్పుడు నాలో దివ్య గుణాల ధారణ జరుగుతుంది. నాకు శత్రువులు ఎవ్వరూ లేరు, నాలో ఉన్న శత్రువులే అనేక వికారాలు, దుర్గుణాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లే నా శత్రువులు. నాకు బయట ఎవ్వరూ శత్రువులు లేరు. అందుకయ్యే చెల్లెలు లేదా అక్క తమ్మునికి లేదా అన్నయ్యకు రాఖీ కట్టినాక దక్షిణ అడుగుతుంది. డబ్బులు ఇవ్వడం కాదు దక్షిణ, చెల్లని నాణ్యాలు ఇవ్వాలి. అంటే చెల్లని గుణాలు అనగా దుర్గుణాలను ఇచ్చేయాలి. ఇదే నిజమైన దక్షిణ. ఇది రాఖీ పండుగ యొక్క వాస్తవిక రహస్యం. కానీ దీన్ని కేవలం ఒక ఫ్యాషన్గా, ఒక అన్నా చెల్లెళ్ళే ఎందుకు కట్టాల? భార్య భర్తకు, భర్తకు భార్య కట్టచ్చు కదా. ఎందుకు ఆ విధంగా? అన్నా చెల్లెళ్ళంటే అన్నా చెల్లెళ్ళ సంబంధం పవిత్ర సంబంధం. ఏ విధంగా మీ చెల్లెల్ని చెల్లెలుగా భావిస్తావో అట్లా సృష్టిలో ఉండే ప్రతి నారీని చెల్లెలుగా భావించు అని చెప్పడానికే రాఖీ పండుగ. కనుక రేపటి రోజున బాబాకు అప్లికేషన్ వేసి, బాబా నేను సేవా కేంద్రానికి వెళ్ళి ఎక్కడ ఏ ఊర్లో ఎప్పుడు రాఖీ ఉంటుందో అప్పుడు వెళ్ళి అక్కడ రాఖీ కట్టించుకొని ప్రతిజ్ఞ చేసి బాబా సమానంగా అయి తీరుతాను అనే లక్ష్యం పెట్టుకోండి. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ.